హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 1. ఈరోజు అజెండా వచ్చేసి ఇంట్రడక్షన్ టు పైథాన్, వాట్ ఈస్ పైథాన్, వై షుడ్ వి లెర్న్ పైథాన్, విచ్ కంపెనీస్ ఆర్ యూజింగ్ పైథాన్, ఇన్ విచ్ డొమైన్స్ వీ కెన్ యూజ్ పైథాన్, ఫస్ట్ స్టెప్ ఇంటూ పైథాన్ కోడింగ్. మనం ఈరోజు ఈ టాపిక్స్ అన్ని ఈ క్లాస్లో కవర్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ టు పైథాన్ అనేది చూద్దాం. సో మనకి పైథాను గూడో వ్యాన్ రొసమ్ అనే ఆయన పైథాన్ని డెవలప్ చేశాడు. సో ఈ పైథాన్ అనేది మనకి ఫిబ్రవరి 20, 1991 అనే ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో మనకి పైథాన్ అనే నేమ్ ఎలా వచ్చిందంటే, ఓల్డ్ డేస్లో బీబీసీ ఛానల్లో కామెడీ షో వచ్చేది. సో ఆ కామెడీ షో నేమ్ ఏంటంటే మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్. సో ఈ షో అంటే గూడో వ్యాన్ రొసమ్కి చాలా ఇష్టం. సో ఇష్టం కావడంతో మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ అనే నేమ్లో పైథాన్ అనే నేమ్ తీసుకొని తను డెవలప్ చేసిన లాంగ్వేజ్కి పైథాన్ అని నేమ్ పెట్టాడు. సో అలా పెట్టడంతో మనకి ఆ లాంగ్వేజ్కి పైథాన్ అనే నేమ్ వచ్చింది. సో అర్థమైంది కదా పైథాన్ అనే నేమ్ ఎలా వచ్చిందని. సో ఇప్పుడు మనం వాట్ ఈస్ పైథాన్ అనేది చూద్దాం. సో పైథాన్ అంటే ఏం లేదండి, పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ఇంటర్ప్రిటర్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఫస్ట్ మనం హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏందో తెలుసుకుందాం. సో హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏం లేదండి, హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటున్నానంటే, మనకి పైథాన్లో రాసే కోడ్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఇంగ్లీష్లో ఉండడంతో అది హ్యూమన్స్కి క్లియర్గా అర్థమవుతుంది. సో అలా అర్థమవుతుంది కాబట్టి దాన్ని హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటారు. తర్వాత ఇంటర్ప్రిటర్. మనకి యాక్చువల్గా ప్రోగ్రామింగ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయండి, కంపైలర్ ప్రోగ్రామింగ్ అండ్ ఇంటర్ప్రిటర్ ప్రోగ్రామింగ్. సో సి వచ్చి మనకి కంపైలరు అండ్ పైథాన్ వచ్చి ఇంటర్ప్రిటరు. సో కంపైలర్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. సో ఆ 10 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఒకేసారి ఎగ్జిక్యూషన్ అవుతుంది. సో దాన్ని కంపైలర్ అని అంటారు. అదే ఇంటర్ప్రిటర్కి వస్తే 10 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యాక సెకండ్ లైన్కి వస్తుంది, ఆ తర్వాత సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యాక థర్డ్ లైన్కి వస్తుంది. అదే విధంగా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ విధంగా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి దాన్ని ఇంటర్ప్రిటర్ అని అంటారు. సో మనకి పైథాన్ అనేది ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. తర్వాత ఊప్స్ అంటే ఏం లేదంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ని ఈజీగా చేంజ్ కానీ, మాడిఫై కానీ, డిలీట్ కానీ, అప్డేట్ కానీ చేయగలుగుతాం. సో మనకి పైథాన్లో ఊప్స్ కాన్సెప్ట్ అని ఒకటి వస్తుందండి. సో ఆ ఊప్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏందో అని. సో అర్థమైంది కదా వాట్ ఈస్ పైథాన్ అనేది. సో మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. సో వై షుడ్ వి లెర్న్ పైథాన్. సో పైథాన్ అనేది ఎందుకు నేర్చుకోవాలి. సో పైథాన్ అనేది ఎందుకు నేర్చుకోవాలంటే, ఇది వెరీ ఈజీ సింటాక్స్. సో సింటాక్స్ అంటే ఏంటి. సో సింటాక్స్ అంటే ఏం లేదండి, రూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మాట్లాడాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. రూల్స్ అంటే ఏం లేదు, గ్రామర్. సో ఆ గ్రామర్ అనేది మీకు కరెక్ట్గా ఫాలో అవుతేనే మీకు సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఫామ్ అవుతుంది. అదేవిధంగా కోడింగ్లో కానీ కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ని మనం కరెక్ట్గా ఫాలో అయితేనే మనకి కోడింగ్ అనేది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, కరెక్ట్గా వర్క్ అవుతుంది. సో ఆ రూల్స్ని మనం సింటాక్స్ అని అంటాం. ఆ తర్వాత ఓపెన్ సోర్స్ అంటే ఏం లేదండి, మనం పైథాన్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. క్లోజ్ టు ఇంగ్లీష్, మనం పైథాన్లో రాయబోయే కోడ్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి అది వెరీ క్లోజ్ టు ఇంగ్లీష్తో ఉంటుంది. క్రాస్ ప్లాట్ఫామ్ అంటే ఏం లేదండి, మనం పైథాన్ని మ్యాక్లో కానీ, లినక్స్లో కానీ, విండోస్లో కానీ, ఇదే విధంగా ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా మనం పైథాన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. కలెక్షన్ ఆఫ్ లార్జ్ లైబ్రరీ అంటే ఏం లేదండి, మనకి పైథాన్లో చాలా లైబ్రరీస్ అని ఉంటాయి. సో ఈ లైబ్రరీ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక స్పెసిఫిక్ టాస్క్ చేయాలి. సో ఆ టాస్క్ చేయాలంటే దానికి సంబంధించిన కొన్ని లైబ్రరీస్ ఉంటాయి. సో ఆ లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకొని దానికి సంబంధించిన వర్క్ని మనం టాస్క్స్ని చాలా సింపుల్ వేలో చేయొచ్చు. సో అందుకని మనం లైబ్రరీస్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇప్పుడు లైబ్రరీస్ అంటే కొంచెం డౌట్ ఉండొచ్చు. సో ఇది మీకు అప్కమింగ్ క్లాస్లో మీకే ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది లైబ్రరీస్ అంటే ఏందో. తర్వాత మనం ఈజీ టు లెర్న్. పైథాన్ అనేది మనం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు పక్క లాంగ్వేజెస్తో పోల్చుకుంటే, లైక్ C++, జావా స్క్రిప్ట్. ఈ లాంగ్వేజ్తో పోల్చుకుంటే మనకి పైథాన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా డెవలప్ కూడా చేయొచ్చు. తర్వాత విచ్ కంపెనీస్ ఆర్ యూజింగ్ పైథాన్. మ్యాక్సిమం అన్ని కంపెనీస్ మనకు పైథాన్ యూజ్ చేస్తుందండి. సో ఇక్కడ నేను మెయిన్గా కొన్ని లిస్ట్ చేశాను టాప్ కంపెనీస్: గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, నాసా, IBM. సో మెయిన్గా ఈ కంపెనీస్ నేను లిస్ట్ చేశానండి. ఇదే విధంగా చాలా కంపెనీస్ అనేవి మనకి పైథాన్ అనేది యూజ్ చేసుకుంటాయి. సో పైథాన్ అనేది చాలా డిమాండ్ అనేది ఉందండి. ఇన్ విచ్ డొమైన్స్ వీ కెన్ యూజ్ పైథాన్. సో మనం పైథాన్ అనేది ఏ డొమైన్స్లో యూజ్ చేయొచ్చు. సో వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేయొచ్చు, డేటా సైన్స్లో యూజ్ చేయొచ్చు, గేమ్ డెవలప్మెంట్లో యూజ్ చేయొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యూజ్ చేయొచ్చు, డెస్క్ GUI అప్లికేషన్లో కూడా యూజ్ చేయొచ్చు. ఇదే విధంగా చాలా డొమైన్స్లో మనం పైథాన్ అనేది యూజ్ చేయొచ్చు. సో పైథాన్ నేర్చుకోవడం వల్ల మీకు చాలా ప్లెంటీ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి.
సో ఒక యావరేజ్ పైథాన్ డెవలపర్ శాలరీ వచ్చి 7 lakhs అండి. సో మీరు పైథాన్ నేర్చుకోవడం వల్ల మీకు ఈజీగా జాబ్ అనేది వస్తుంది. తర్వాత ఫస్ట్ స్టెప్ ఇంటూ పైథాన్ కోడింగ్. సో మనం ఈరోజు ఫస్ట్ లైన్ రాద్దాం. మనం పైథాన్ కోడింగ్లో ఫస్ట్ లైన్ అనేది రాద్దాం. సో మనం పైథాన్లో ఫస్ట్ లైన్ అనేది ఏం రాద్దాం అంటే ఒక మెసేజ్ని ప్రింట్ చేద్దాం. హలో వరల్డ్ అనే మెసేజ్ ప్రింట్ చేద్దాం. సో మనం హలో వరల్డ్ అనే మెసేజ్ని ప్రింట్ చేయాలంటే మనకి ప్రింట్ ఆఫ్ ఫంక్షన్ అనేది హెల్ప్ అవుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ప్రింట్ ఆఫ్ ఫంక్షన్ ఎందుకు వాడతారు అంటే ప్రింట్ ఆఫ్ ఫంక్షన్ అనేది అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి ప్రింట్ ఆఫ్ ఫంక్షన్ అనేది వాడతారు. సో అర్థమైంది కదా. సో మనం ఈ కింద చూసారు కదా, ప్రింట్ ఆఫ్ డబల్ కొటేషన్ మధ్యలో హలో వరల్డ్ అని ఉంది. సో ఈ లైన్ మనం విఎస్ కోడ్లో ట్రై చేద్దాం. సో ఈ విఎస్ కోడ్కి వచ్చారు కదా, ఇక్కడ స్టార్టింగ్ ఫైల్ ఉంది కదా, ఫైల్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత న్యూ ఫైల్ అని ఉంది, న్యూ ఫైల్ మీద క్లిక్ చేయండి. న్యూ ఫైల్ మీద క్లిక్ చేసాక ఇక్కడ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు నేము. సో ఇక్కడ నేను python.py అని ఇస్తున్నాను. మీరు ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఏ నేమ్ అయినా ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు .py అనేది ఖచ్చితంగా పెట్టాలి. సో అది పైథాన్ యొక్క ఎక్స్టెన్షన్. సో అలా పెట్టడం వల్ల అది మనకి పైథాన్ ఫైల్ని క్రియేట్ చేస్తున్నామని అర్థమవుతుంది. సో నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేశాక మళ్ళీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మనకి పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ అవుద్ది. సో ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్ అని రాశాను. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకి ఎర్రర్ అనేది వచ్చింది. సో ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే మనకి ఒక మెసేజ్ ప్రింట్ చేస్తున్నామంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అది సింగిల్ కొటేషన్లో కానీ డబుల్ కొటేషన్లో కానీ పెట్టాలి. సో నేను ఇక్కడ డబుల్ కొటేషన్లో పెడుతున్నాను చూడండి. సో డబుల్ కొటేషన్లో పెట్టి నేను రన్ చేస్తున్నాను. సో రన్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా వచ్చింది హలో వరల్డ్ అని. సో తర్వాత నేను ఇప్పుడు సింగిల్ కొటేషన్ కూడా పెట్టి ట్రై చేస్తాను. సో సింగిల్ కొటేషన్ పెట్టాను. ఇప్పుడు నేను కోడ్ రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకి కరెక్ట్గా హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. సో అర్థమైంది కదా, ఒక మెసేజ్ ప్రింట్ చేయాలంటే మనం సింగిల్ కొటేషన్ కానీ డబుల్ కొటేషన్ ఖచ్చితంగా పెట్టాలి. అలా పెడితేనే మనకి వర్క్ అవుతుంది. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం కొన్ని పాసిబుల్ ఎర్రర్స్ అనేవి చూద్దాం. సో ఇక్కడ నేను కొంతమంది ఏం చేస్తారంటే కొటేషన్ ఓపెన్ చేసి క్లోజ్ చేయడం మర్చిపోతారు. సో అలా మర్చిపోయి ప్రింట్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. సో మళ్ళీ నేను కొటేషన్ అనేది క్లోజ్ చేసి ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. రన్ చేసినప్పుడు మనకి హలో వరల్డ్ అనేది కరెక్ట్గానే ప్రింట్ అయింది. సో మనం ఇంకో పాసిబుల్ ఎర్రర్ చూద్దాం. సో కొంతమంది ఏం చేస్తారంటే పీని క్యాపిటల్ పెడతారు, క్యాపిటల్ పీగా స్మాల్ పీని. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. రన్ చేసినప్పుడు మనకి నేమ్ ఎర్రర్ అనేది వచ్చింది. సో అర్థమైంది కదా. సో మనకు ప్రింట్ అనేది ఎప్పుడు స్మాల్ లెటర్స్లోనే ఉండాలి. సో స్మాల్ లెటర్ పెట్టేసి నేను రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకి హలో వరల్డ్ అనేది కరెక్ట్గానే ప్రింట్ అయింది. సో ఆ తర్వాత ఇంకో పాసిబుల్ ఎర్రర్ ఏంటంటే ప్రింట్కి ముందు గ్యాప్స్ ఇవ్వడం. సో ఇలా గ్యాప్స్ ఇచ్చి మనం రన్ చేసినట్లయితే మనకి ఎర్రర్ అనేది వస్తుంది, ఇంటెంటేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. సో మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ప్రింట్కి ముందు గ్యాప్స్ అనేవి ఇవ్వకూడదు. సో అలా ఇచ్చినట్లయితే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో నేను ఇప్పుడు ఆ గ్యాప్స్ తీసేసి రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకి హలో వరల్డ్ అనేది కరెక్ట్గానే వచ్చింది. సో అర్థమైంది కదా. ఇలా మీరు కూడా ఎర్రర్స్ కావాలని చేయండి, చేసి అవి వచ్చిన ఎర్రర్స్ని చదవండి, చదివి వాటిని మీ సొంతగా రెక్టిఫై చేసుకోండి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే రేపు మీరు 1000 lines ఆఫ్ కోడ్ రాస్తారు. సో అలా రాసినప్పుడు మధ్యలో ఏమైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు మీకు చదివినప్పుడు ఈజీగా అర్థమవుద్ది, దాన్ని ఈజీగా మీరు రెక్టిఫై చేయగలుగుతారు. సో అర్థమైంది కదా. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. రేపటి క్లాస్లో కలుద్దాం.